హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రతి నెల 1వ తేదీన రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరేరియం ఉద్యోగులందరికీ కూడా జీతాలు వేతనాలు తప్పనిసరిగా 1వ తేదీనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ ఆదేశాలు అమలు కావటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 6వ తేదీ వచ్చిన ఓయూ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఆలస్యంగానే వస్తున్నాయని వాపోతున్నారు. మిగతా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమయ్యాయని, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జూన్ 9వ తారీఖున జారీ చేసిన సర్క్యులర్లో ప్రతి నెల 1వ తేదీన అన్ని వర్గాల ఉద్యోగులకు జీతాలు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జీతాల చెల్లింపుల్లో జాప్యం జరిగితే సంబంధిత శాఖాధిపతులు, డ్రాయింగ్ అండ్ డిస్బరింగ్ అధికారులపై బాధ్యత నిర్ధారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. ఇక అంతేకాకుండా ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కూడా జీతాల చెల్లింపుల్లో ఆలస్యాన్ని తీవ్రంగా పరిగణించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ ఓయూలో ఆ ఆదేశాలు అమలుకు నోచుకోవటం లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక అప్పులు చేయాల్సిన దుస్థితి కూడా ఏర్పడుతుందంటున్నారు. ప్రతి నెల ఆలస్యం చేస్తున్నారు, మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావటం లేదు. జీతాలు ఆలస్యం కావడంతో బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాము. ఇంటి అద్దె, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇతర అత్యవసర అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది అని పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు వాపోయారు.